సంపదను సృష్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది. అమరావతిలో తొలగించిన చెత్తను కూడా ఏదో ఒక విధంగా తిరిగి ఉపయోగించేలా ముందుకు వెళ్తుంది. కంప చెట్లను పొడిగా మార్చి ఆ పొడిని బ్రిక్స్ లా తయారు చేసి బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆ కంప చెట్లను దాదాపుగా తొలగించారు. అయితే టన్నుల కొద్ది కంప చెట్లను ఏం చేయాలనే సమస్య సిఆర్డీఏకు వచ్చింది. ఏపీ రాజధాని అమరావతిలో క్లీనింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో రాజధాని అమరావతికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు నాటి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అమరావతిని ఎడారి శ్మశానమంటూ నిర్లక్ష్యం చేసి అడవిలాగా మార్చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రాకతో అమరావతికి మళ్లీ పూర్వ వైభవం వస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలోని జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో ఆ పనులు వేగంగా జరుగుతూ చివరి దశకు కూడా చేరుకున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి ప్రాంతం మొత్తం పూర్తిగా కంప చెట్లతో నిండిపోయింది. ప్రస్తుతం ఆ కంప చెట్లను దాదాపుగా తొలగించారు. అయితే టన్నుల కొద్దీ కంప చెట్లను ఏం చేయాలనే సమస్య సిఆర్డీఏకు వచ్చింది. అక్కడే ఉంచితే నిర్మాణ పనులకు ఇబ్బంది ఉంటుందని భావించారు. దీంతో ఆ కంప చెట్లను ఓ చోట చేర్చి ఎండిన తర్వాత టగ్ గ్రైండర్ అనే మిషన్ ద్వారా పొడి చేయిస్తున్నారు. ఆ తర్వాత పొడిని బ్రిక్సుల్లాగా తయారు చేయనున్నారు. వాటిని బొగ్గుకు బదులు హోటల్స్, విద్యుత్ తయారీ వంటి వాటిల్లో ఉపయోగించే అవకాశం ఉందని అంటున్నారు. పౌడర్ ని బ్రిగేడ్స్ గా తయారు చేసి ఈ వచ్చిన వేడిని దాని నుంచి వచ్చిన బ్రిగేడ్స్ ని ఒక కంపెనీ అంటే బాయిలర్స్ లో కానీ దాంట్లో యూజ్ చేయడం వల్ల కోల్ మనం బొగ్గు ఎంత ఉపయోగంగా యూజ్ చేస్తామో దానికన్నా ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల ఇంకా ఎక్కువ అనేది కోల్ ప్రొడక్ట్ తగ్గిపోతుంది. అంటే చాలా ఆదాయం పెరుగుతుందండి. దీనివల్ల పర్యావరణానికి కానీ రాష్ట్రానికి కానీ ఆదాయం వచ్చేటట్టు ఇంకా మరిన్ని సౌలభ్యాలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తుందని అనేసి మేమందరము అనుకుంటున్నామండి. గడిచిన 5 ఏళ్లలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేయాలని నాటి ప్రభుత్వానికి రాజధాని రైతులు ఎన్నో విజ్ఞప్తులు చేశారు. ఆ పనులు చేయకపోగా రైతులకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయించారు. కూటమి ప్రభుత్వంతో తాము అనుకుంది జరుగుతూ ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తుమ్మల కంప పెంచాడన్నమాట. 5 సంవత్సరాలు ఏమి పని చేయకుండా ఇంట్లో కూర్చొని 151 మంది సీట్లు వచ్చినాయని మరి తుమ్మ కంపలు పెంచారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే మరి చంద్రబాబు నాయుడు గాని నారా లోకేష్ గారు గాని మరి ఇక్కడ చేసే అభివృద్ధి పనులు శరవేగంగా ఓ పక్కన రోడ్లు, ఓ పక్కన జంగిలీ క్లియరెన్స్, తుమ్మ కంప మిషన్ల ద్వారా పొడుగుగా చేసి అది వేరే దానికి ఉపయోగపెడతారన్నమాట. కొన్ని అసలు ఇంత బాగా చేస్తున్నారని ఎవరు ఊహించుకోలేదండి. అంతకుముందు ఎంత బాధపడ్డామో ఇవాళ ఈ రోజుకు అంత ఆనందంగా ఉంది ప్రజల్లో. అంటే ఎలా ఉంటది అనేది ఇప్పుడు వచ్చిన చంద్రబాబు గారు చూపిస్తున్నాడు. 4 నెలలు అయింది గట్టిగా. 4 నెలల్లో చెప్పిన పథకాలన్నీ కూడా నెరవేర్చుకుంటా ఈ అభివృద్ధికి తీసిన కంపెనీ కూడా కరెంటును తయారు చేయటానికి అయ్యి వేలాది కుక్కిలేరులను తీసుకొచ్చి 300 కుక్కిలేరులను తీసుకొచ్చి రాష్ట్రం కోసం తీసిన కంపెనీ కూడా వేస్ట్ చేయకుండా దాన్ని ఎండనించి మళ్ళీ కరెంటును తయారు చేయటానికి అభివృద్ధి బాటలో నడుస్తున్నాడంటే ఆయన రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యమంత్రి అంటే ఆయన. కానీ ఇవాళ మేమేదో చేసామని మీరు ఎన్నాళ్ళు 30 ఏళ్ళు వెళ్తానని చెప్పిన మీరు ఇవాళ 5 సంవత్సరాలు అయ్యేటప్పుడు కంటికి కనపడకుండా పోయావు. నీది అభివృద్ధి అనరు. అభివృద్ధి అంటే అది చంద్రబాబు గారిది. కూటమి ప్రభుత్వం వల్లనే అభివృద్ధి జరిగింది. ఇవాళ క్లియరెన్స్ పనులు పూర్తి కాగానే నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. ఈ మేరకు పనులు వేగంగా జరుగుతున్నాయి.